ఏపీలో పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రతోనే చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. జీడి నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి జీడి నెల్లూరు నుంచి 60 కార్లతో కోటి సంతకాల ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఉన్నత ఆశయంతో మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు తన బినామీల కోసం వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 17 ప్రభుత్వం మెడికల్ కళాశాలను తీసుకొస్తే ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి కుట్రల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణకు ప్రజా ఉద్యమాన్ని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రజా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే కోటి సంతకాల సేకరణకు ఎలా అనిపించిందమ్మా? అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న గారు పేద విద్యార్థుల కోసం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం వచ్చి ప్రతి ఒక్క పేద గుండెలో జగనన్న భగవంతుని స్థానంలో నిలిచినారన్న. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ చేస్తే అంతంత ఫీజులు కట్టి వాళ్ళు చదువుకొని ముందుకు రాలేరు. డాక్టర్లు అంటే భగవంతులతో సమానమని మనం ఇంతకుముందు కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రతి బిడ్డ ఎంత కష్టపడినా అంతంత ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. జగనన్న గారు ప్రతి ఒక్క పేద బిడ్డ భవిష్యత్తును ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్న తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కానీ మా కాన్స్టిట్యుయెన్సీలోనే కాకుండా మన స్టేట్ మొత్తంలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు మా బిడ్డల భవిష్యత్తు కూడా ఉంది ఇందులో అని వాళ్ళు ఆలోచించి అందరూ ముందుకు రావడం జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. కోటి సంతకాల సేకరణకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఎలా అనిపిస్తుంది సార్? జగన్మోహన్ రెడ్డి కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ తెలియదు. ఆయన బిడ్డల కోసం ఈ యొక్క మీకు అందరికీ కూడా తెలుసు, ఈ మెడికల్ కాలేజీలు అనేదాన్ని తన బిడ్డల కోసం ఆరాటపడట్లేదు. కేవలం పేదవాళ్ళు కూడా డాక్టర్లు కావాలా, ప్రతి ఒక్కరూ డాక్టర్ అయితేనే దేశం బాగుపడుతుందనే దృక్పథంతో ఆయన తీసుకునే నిర్ణయానికి చంద్రబాబు నాయుడికి మళ్ళీ నిన్న కూడా నేను తల వంచి నమస్కరిస్తానని కూడా చెప్పిన. ఆయనకి ఎంతమంది నమస్కరించినా ప్రైవేటు పరంగా అమ్మే కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు అట్టేటోడే ప్రైవేట్ కాలేజీని తీసుకొని వచ్చి సిద్ధార్థ కాలేజీని గవర్నమెంట్ చేస్తే పాప చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కాలేజీ వ్యవస్థ ఉండకూడదు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూలి చేసుకోవాలా, కూలివాళ్ళు వాళ్ళుగా బ్రతకాలి. కానీ అది కూలివాడంటే అన్ని క్యాస్ట్లో కూడా కూలివాళ్ళు ఉంటారు. కుల వ్యవస్థను పెంచకుండా, మత వ్యవస్థను పెంచకుండా ఎప్పుడు ఓటు అడిగిన పాపాన్ని కూడా ఆయన పోలా. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తూ ఉన్నారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగనన్న తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కుట్రపూరితంగా ప్రైవేటు పరం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి తీరును ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన హితో పలుకుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంచాలనే సదుద్దేశంతో వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఈ పరిస్థితిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించామన్నారు. కోటి సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన వచ్చిందంటున్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో మా కరెస్పాండెంట్ హరీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్తుంది. ప్రజలు ఏదైతే సంతకాలు పెట్టారో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ సంతకాల ప్రజలు కేంద్ర కార్యాలయానికి తరలించే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏం చెప్తారు? ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయం చాలా మంది వ్యతిరేకించారు. ఎలా చూడవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరాలోచనతో పేదవాడికి ఒక నాణ్యమైనటువంటి వైద్యం ప్రభుత్వమే ఉచితంగా అందించాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇవాళ దానికి తూట్లు పొడుస్తూ కేవలం ఒక ధనార్జన మాత్రమే ఆయన యొక్క లక్ష్యంగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించినటువంటి 17 మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచనల్ని స్వచ్ఛందంగా ఇవాళ ప్రజలు ముందుకొచ్చి సంతకాలు పెట్టి గవర్నర్ గారిని మరి రిక్వెస్ట్ చేస్తూ
ఈ రకమైనటువంటి ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, అందరూ కూడా ఏ రకమైనటువంటి ఉత్సాహంతో ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎదిరించాలి. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయంలో వెనక్కి తగ్గనిదే ప్రభుత్వం, అవసరమైతే మెడలు వంచైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకునేటట్టుగా ప్రజలు చూస్తారనేటువంటిది. ఇక్కడ బొమ్మూరులో ప్రారంభిస్తున్నటువంటి ర్యాలీ కొవ్వూరు వరకు కూడా కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున వేలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రభుత్వం కళ్ళు తెరిచేంత దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ విషయంలో పోరాడతారని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రజాధనాన్ని బినామీలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాల నుండి రాజ్విహార్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈరోజు దాదాపుగా రాష్ట్ర జనాభాలో 25% ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ 25% ప్రజలు ప్రత్యక్షంగా సంతకాలు పెట్టి వ్యతిరేకించడము, దాదాపుగా వాళ్ళ కుటుంబాలను వేసుకుంటే ఇంకొక 25% అంటే వాళ్ళు ఒక 1.5 మంది. రాష్ట్ర జనాభాలో దాదాపుగా 60-70% ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే సిగ్గు లేకుండా మీరు ఎవరన్నా ఏమన్నా అనుకొని మేము దోచుకుండేదే పంచుకుండేదే అనే రీతిలో ముందరిపోతున్నారంటే అసలు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే కూటమిగా ఏర్పడినారా మీరు అనేది మేము అడుగుతా ఉన్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన 1 కోటి సంతకాల పత్రాలను వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న గవర్నర్కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసనలో భాగంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమ ర్యాలీని చేపట్టారు. కూటమి ప్రభుత్వ మెడలు వంచి ప్రైవేటీకరణను ఆపే దిశగా కృషి చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్పందన వస్తున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. విద్యను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి పేదలకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. సంవత్సరానికి మించి వచ్చే సంవత్సరం అద్భుతంగా అమలు చేస్తున్న ఏకైక పథకం ఏదైనా ఉంది అంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాం. మరి ఈ పథకంలో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీలు వంతు వచ్చింది. రైతులు పంటలు బీమాలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాడు, టూరిజం హోటల్స్ అమ్మాడు, టూరిజం ల్యాండ్స్ అమ్మాడు, బనకచర్ల ప్రాజెక్ట్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టుబెట్టడానికి చూశాడు. చివరికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నాడు. మండలాల నుంచి జిల్లా కలెక్టర్ రోడ్లని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తా ఉన్నాడు. ఏం మిగిలింది? 17 మెడికల్ కాలేజీలు కడితే దాన్ని కట్టినప్పుడు ఎట్లా ఇవాళ వచ్చిన తర్వాత అబ్బా నువ్వు ఇస్తావా, నెలగవుద్ది, నేను ప్రైవేట్ వాడికి చేస్తాను. ప్రైవేట్ వాడికి చేస్తారంటే ఏం చేస్తారు? గవర్నమెంట్ మీది. అందుకే ప్రజా నిర్ణయానికి మనం ఆయన ఒక పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిలుపుని అనుసరించి మీరు ఎంతమంది వచ్చారు. అంతేకాదు ఈ 1 కోటి సంతకాల ఉద్యమాన్ని ఒక మహోద్యమంగా తీసుకుని వెళ్ళారు. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో లేదో కూడా తెలియదు. మరి దాన్ని నిలదీసి నువ్వు అలా చేయొద్దని ప్రభుత్వానికి చెప్పే పని ఆడెందుకు చేస్తాడు? సామాన్య పౌరుడు చేయదు. మనమే ప్రధానమైన ప్రతిపక్షంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పని ఈనాడు సమాజానికి వస్తున్నటువంటి పెద్ద ఆపదకు ప్రజల తరఫున ప్రజల తాలూకు అభిప్రాయాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడానికి మీరు చేసినటువంటి పని ఈ జిల్లాలో గొప్పదని మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఉవ్వెత్తునెగిసింది. ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల పత్రాలను తరలించేందుకు మహా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 6 నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆరోగ్యశ్రీని టోటల్గా నిర్వీర్యం చేసేశారు. పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా కూడా నిర్లక్ష్యం వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ గతంలో ఏ రాష్ట్రంలో జరగనంత, ఎప్పుడు జరగనంత గట్టి పోరాటం చేశాం. ప్రతి గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్లాం. పట్టణంలో ప్రతి మూలన తిరిగాం. కోట్లాది సంతకాలతో 18వ తేదీన గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి వివరించి వివిధ ప్రజల యొక్క మనోభావాలు ఈ రకంగా ఉన్నాయి, ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని చెప్పి తెలియజేయడం కోసం మేమందరం కూడా మళ్ళా 18వ తేదీన విజయవాడకు చేరుకుంటాం. ఎవరైతే పేద పిల్లలు, మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరైతే మెడికల్ కాలేజీలు చదువుకుంటారో వారికి గొడ్డలు పెట్టగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా దారుణము, దుర్మార్గము. మరి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కోడై కూస్తూ ఉంటే కూడా అయ్యా ఇవి ప్రైవేటీకరణ చేయొద్దు, ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలంటే కూడా ఏమాత్రం లెక్క చేయకుండా బేఖతారంటూ మరి ప్రైవేటీకరణకే మొగ్గు చూపడము చాలా దారుణమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని ఈ ఉద్యమం ఊవెత్తడం జరిగింది. కోటి సంతకాలు అంటే కోటి కాదు, ఇంకా ఎక్కువే ముందుకొచ్చి ప్రజానికి సంతకాలు చేశారు. ఏదైనా ఒక ప్రభుత్వం మంచి పని ప్రజాదవంతో చేసినప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోతే మళ్ళా ప్రభుత్వాలు అధికారం లేకపోతే పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ దుర్మార్గమైన చర్య ఈ మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేయడం, వాళ్ళ బినామీలు కట్టబెట్టాలని ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఇది ప్రభుత్వమే నిర్మించాల ఉద్యమం కొనసాగుతుంది. జోహారు వైఎస్ఆర్, జై జగన్.